అనంతపురం నగరంలో క్రిస్మస్ సందర్భంగా SIU చర్చిలో క్రిస్మస్ సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. అనంతపురం నగరంలోని సప్తగిరి సర్కిల్లో ఉన్న SIU చర్చి నందు క్రిస్మస్ వేడుకల్లో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొని క్రైస్తవ సోదరులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలపటం జరిగింది. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే క్రైస్తవ సోదరులు అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామన్నారు. ముఖ్యంగా చర్చ్ ఫాదర్లకు గౌరవ వేతనం కూడా పంపిణీ చేయడం జరిగిందని, రానున్న రోజుల్లో క్రైస్తవుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాయల్ మధు, మార్కెట్ యార్డ్ చైర్మన్ బల్ల పల్లవి, పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నారు. ప్రతి క్రైస్తవ సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్టియన్ పండుగ రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఏ చర్చిలోకి వెళ్ళినా కానీ అక్కడ యేసు ప్రభు కీర్తనలు అలాగే ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా గతంలో కంటే భిన్నంగా, అంటే ఈసారి చాలా కోలాహలంగా ఈరోజు క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నారు. దేనికంటే మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు 8,400 మంది పాస్టర్లకి ఒక్కొక్కరికి 60,000 రూపాయలు చొప్పున నిన్నటి దినం జమ చేయడం జరిగింది. దాంతో పండగ వాతావరణం ఉత్సాహం రెట్టింపయింది. ముఖ్యంగా ఏ చర్చికి వెళ్ళినా కానీ, అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఏ చర్చికి వెళ్ళినా కానీ గతంలో కంటే చాలా మంది ఎక్కువ కనిపిస్తున్నారు. అంటే పండుగ వాతావరణం మొత్తం చర్చిల్లోనే కనపడతా ఉంది. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో క్రిస్టియన్ భవన్ కి దాదాపు 16 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. అలా 2019 నుంచి 24లో ఎక్కడే కానీ కనీసం దాన్ని కదిలించిన దాఖలాలు లేవు. అంటే అలాగే పెండింగ్ పెట్టుకుని ఉన్నారు. ఇప్పుడు మా ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా 10 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి క్రిస్టియన్ భవన్ ని డెవలప్ చేయడం జరుగుతుంది. అంటే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు క్రిస్టియన్ల పట్ల ఉండే నమ్మకం అది కాకుండా జెరూసలేం పోవడానికి ప్రతి ఒక్క క్రిస్టియన్ కి దాదాపు 60,000 రూపాయలు హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. ఇవే కాకుండా క్రిస్టియన్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి చర్చిలకైతే ఏమి, కొత్త చర్చిల నిర్మాణానికి అయితే ఏమి సపరేట్ గా ఫండ్స్ గా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఒక్కొక్క చర్చికి దాదాపు 5 లక్షల రూపాయలు రిలీజ్ చేసి అక్కడ ఉండే మౌలిక వసతులు కానీ, అంటే టాయిలెట్స్ కానీ, తర్వాత వాటర్ ఫెసిలిటీ కానీ ఇవన్నీ కల్పించడం జరుగుతూ ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ, జెరూసలేం పోవడానికి అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి
ఫ్లైట్ లో హైదరాబాద్ నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ పోవడానికి నా సొంత ఖర్చులతో ఏర్పాటు చేస్తానని చెప్పేసి నేను తెలియజేస్తాను.